వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మార్కెట్ 2 డేస్ నుంచి నష్టాల్లో ఉన్న మార్కెట్ ఈరోజు అయితే పాజిటివ్లోకి వెళ్ళింది. మార్నింగే మార్కెట్ అయితే స్టార్ట్ అవ్వడమే పాజిటివ్లో స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన కొద్ది టైంలోనే సెన్సెక్స్ వచ్చేసి ఒక 350 పాయింట్లు, నిఫ్టీ వచ్చేసి ఒక 70 పాయింట్స్ అయితే పాజిటివ్లోకి వెళ్ళాయి. ఓవరాల్గా బయింగ్ ఎక్కువ చూడొచ్చు ముఖ్యమైన షేర్లలో. సో మార్కెట్ అయితే పాజిటివ్కి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా చూసుకుంటే పిఎస్యు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఎక్కువగా మార్కెట్ని పుషప్ చేశాయని చెప్పాలి. అండ్ ఓవరాల్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ భారతీయ ఎయిర్టెల్ బాగా మార్కెట్ని పుష్ చేశాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లిబరేషన్ డే దగ్గర వస్తుంది. ట్రంప్ అనౌన్స్మెంట్ ఉంది. ఆ ట్రంప్ అనౌన్స్మెంట్ యొక్క ప్రభావము స్టాక్ మార్కెట్ల పైన ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకసారి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ రోజు మార్కెట్ చూశారు, ఇంచుమించు లాభాలతోనే స్టార్ట్ అయింది, క్లోజ్ అవ్వడం కూడా లాభాలతోనే అయింది. యాక్చువల్గా ఈరోజు ఎక్స్పర్ట్స్ ప్రకారము ఈరోజు నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది మార్కెట్ అని చెప్పారు, కానీ పాజిటివ్లో ట్రేడ్ అయిపోయింది. ట్రంప్ అనౌన్స్మెంట్ ఉంది. మార్కెట్ ఎలా విశ్లేషిస్తారు, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఈ 1 వీక్ కూడా ఛాలెంజింగ్ వీకే. ఓకే. సో ఈరోజు ఏంటంటే మార్కెట్ లాస్ట్ 2 డేస్ ఓవర్ సోల్డ్ అయింది. ఓకే. సో ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వచ్చాయో 23,800 రాగానే, సో మనకు తెలిసినట్లే రెసిస్టెన్స్ జోన్లో ఫ్రైడే రోజు బిగ్గెస్ట్ ఫాల్ జరిగింది. అలాగే ఎస్టర్డే కూడా బిగ్గెస్ట్ ఫాల్ జరిగింది. ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరిగింది. ఎఫ్ఐఎస్ ఏంటంటే ఎక్కడైనా కానీ కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తే ఇమీడియట్గా సేల్ చేస్తారు. ఓకే. సో అలాగే ఫ్రైడే సేల్ చేశారు, అలాగే మండే కూడా సేల్ చేశారు. కానీ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఎఫ్ఐఎస్ ఈరోజు పెరగడానికి మెయిన్ కారణం ఎఫ్ఐఎస్ బై లా కనబడుతుంది. ఓకే. సో ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారంటే మన ఇండియన్ మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అవుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే మార్కెట్ ఎప్పుడైతే డిప్ అవుతుందో, సో బాగా సపోర్టింగ్ లెవెల్స్కి వస్తుందో, ఏదైతే 22,800 సపోర్టింగ్ లెవెల్స్ లేదంటే 23,000 సపోర్టింగ్ లెవెల్స్ దగ్గర బై చేస్తున్నారు. ఓకే. అలాగే వాళ్ళు ఏదైతే రెసిస్టెన్స్ జోన్ రాగానే సేల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏమైందంటే మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో మార్కెట్ మూవ్మెంట్స్ ప్రకారమే మనం బై అండ్ సేల్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. మనకు తెలిసినట్టే లాస్ట్ వీక్ అంతా డిఐఎస్ సేల్ చేశారు. సో కానీ ఎఫ్ఐఎస్ బై చేశారు. సో ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర అది కూడా క్వాలిటీ స్టాక్స్లో బై చేశారు. ఏదైతే వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయనే స్టాక్స్లో కొన్నారు, ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండవని స్టాక్స్లో సేల్ చేశారు. సో అలాగే లాస్ట్ వీక్ మూవ్మెంట్ అంతా జరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారమే అంటే మన ఇన్వెస్టర్లకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఒకసారి చెప్తారా? సో ఏదైతే మనం ఇప్పుడు వరకు మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయో 23,000, అవును, అక్కడ రాగానే బయింగ్ వస్తుంది. ఓకే. సో అలాగే 22,800, 23,000 మిస్ అయితే 22,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓకే. ఓకే. దానికి కానీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి Q4 రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే. సో Q4 రిజల్ట్స్ మరి వితిన్ 1 వీక్లో అవి రాబోతున్నాయి. చాలా వరకు పాజిటివ్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్టేషన్. దాని తర్వాత ఏప్రిల్ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. సో ఇది ఎక్స్పెక్టెడ్. సో ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్ కట్ చేస్తారని, ఆల్రెడీ ఇంకొక 25 బేసిస్ పాయింట్స్ కూడా నెక్స్ట్ 2 months తర్వాత నెక్స్ట్ మీట్లో కూడా రెపో కట్ చేస్తారని చెప్పేసి మానిటరీ పాలసీ ఎక్స్పెక్టెడ్. దానికి తగ్గట్టు ర్యాలీ కూడా జరిగింది. మార్చ్లో ర్యాలీ జరిగింది. మంచి పాజిటివ్ ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని పాజిటివ్ మీటింగ్స్. సో జిఎస్టీ మీటింగ్ కూడా ఉంది. సో అలాగే జిఎస్టీ రిజల్ట్స్ మనం యాక్చువల్లీ ఈరోజు సో నిన్న వచ్చిన జిఎస్టీ లెక్కల ప్రకారం 10% ఎక్కువ మనం, సో మార్చ్ కన్నా ఫిబ్రవరి కన్నా మార్చ్లో 10% ఎక్కువ వచ్చింది. ఓకే. సో 1.8 lakh crores కలెక్ట్ చేసాం. సో విచ్ ఈస్ గుడ్ న్యూస్. సో ఇవన్నీ చూస్తే పాజిటివ్ పాయింట్స్, ఇవన్నీ గుడ్ న్యూస్. ఓకే సార్, కానీ ఈరోజు ట్రంప్ అనౌన్స్ చేసే టారిఫ్లు అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది స్టాక్ మార్కెట్ పైన. ఎలా ఉండబోతుంది, ఇన్వెస్టర్లు ఎలా బిహేవ్ చేయాలి? అందుకనే అన్ని పాజిటివ్సే కాదు, నెగిటివ్ ఇంకా అయిపోలేదు. ఓకే. సో మెయిన్ నెగిటివ్ ముందు ఉందన్నట్టు. సో ఇప్పటికిప్పుడు హరి బయింగ్ ఏం లేదు యాక్చువల్గా, కానీ ఈరోజు బయింగ్ వచ్చింది. బయింగ్ ఎందుకు వచ్చిందంటే డెఫినెట్గా ఎఫ్ఐఎస్ బయింగ్ చేస్తుంటారు. సో ఎఫ్ఐఎస్ గేమ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, బై అండ్ డిప్స్ తగ్గగానే వాల్యూ స్టాక్స్ కొంటున్నారు. సో మళ్ళీ హైక్ వెళ్ళగానే అమ్మేసుకుంటున్నారు. సో డిఐఎస్ ఏం చేస్తున్నారంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తున్నారు. సో మనం నార్మల్ ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే హైలో కొంటున్నాం, లోలో అమ్ముతున్నాం. వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తున్నారు. సో మనం కూడా ఆ ప్రకారంగా బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు, సెల్ అండ్ రిలీజ్ చేసుకోవచ్చు. ఏదైతే 23,800 రాగానే మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ సెల్ చేసుకుంటున్నారు, తర్వాత బై చేస్తున్నారు. సో ఏదైతే మనం వెయిట్ చేసిన డే అంటే ఆల్మోస్ట్ జనవరి 20 నుంచి ఇప్పుడు వరకు
ఆల్మోస్ట్ 2 months వెయిట్ చేసాం. ఓకే. సో అంటే ఎప్పుడు ఏప్రిల్ వస్తుంది, ఏప్రిల్ 2 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసాం. అది ఈరోజు నైట్ ఎంతో టైంలో కూడా లేదు. సో ఈరోజు టైంలో మనకు కొన్ని గంటల టైంలోనే మనకు తెలిసిపోతుంది. ఓకే. మార్కెట్ యూఎస్ మార్కెట్ క్లోజ్ అవ్వగానే అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సపోజ్ ట్రంప్ ఈరోజు నైట్ అన్నిటి మీద 25 టారిఫ్ కాకుండా సో కొన్నిటి మీద 5%, సపోజ్ ఫార్మా ఉంది 5%, సో అలాగే ఆటోమొబైల్స్ ఉన్నాయి వాటి మీద 5%. రెండు సినారియోలో మొత్తం అన్నిటి మీద 25% ప్రకటించాడు అనుకోండి, మీరు చెప్పినట్టు కొంచెం వెసులుబాటు ఇస్తున్నారు. అలా 25% అన్నిటికీ ఇస్తే ఎలా ఉంటుంది మార్కెట్? ఒకవేళ వెసులుబాటు ఇస్తే ఎలా ఉంటుంది? 25% ఇస్తే మాత్రం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఎందుకంటే మనకు తెలిసినట్లే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆటోమొబైల్స్, వాళ్ళు ఓన్లీ దే ఆర్ ఛార్జింగ్ ఓన్లీ 4.5%. ఓకే. వేరే మనం ఏం చేస్తున్నాం 100% ఛార్జ్ చేస్తున్నాం అక్కడ నుంచి వచ్చి ఆటోమొబైల్స్, కార్స్ నుంచి. ఓకే. సో అలాగే మనం ఫుడ్ ఐటమ్స్ పంపిస్తున్నాం, మనం 50% మనం కూడా అక్కడ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, కాన్స్ కానివ్వండి. సో కొన్ని ఇలా అమెరికా మెజారిటీ ట్రేడ్ మనం వాళ్ళతోనే ఎక్కువ బిజినెస్ చేసేది డెఫినెట్గా. సో మనం కూడా కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకుంటుంటాం అక్కడ నుంచి. సో అవి మనం ఏం చేస్తున్నాం 50% ఇంపోర్ట్ డ్యూటీ చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు 2.5% ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు 25% వాళ్ళు ఛార్జ్ చేస్తే సో డెఫినెట్గా మనం ఏదైతే 2.5%తోనే ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఆటోమొబైల్స్ 4.5% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఫార్మా 3% తోటి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ 25% చేస్తే సడన్గా ఏమవుతుందంటే సో అక్కడ డెఫినెట్గా ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ప్రైస్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, మన సేల్స్ తగ్గుతాయి. మన సేల్స్ తగ్గితే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో ప్రాబ్లం అవుతుంది. సో మార్కెట్ ఎప్పుడైనా కానీ ఏం చేస్తుందంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని ఇప్పుడే ఊహించి సో ఇప్పుడే ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోయి ఫ్యూచర్ అంతా ఊహించుకొని ఇప్పుడే డిస్కౌంట్ చేస్తుంది మార్కెట్. ఓకే. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండవు అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ 5 to 10% కిందకి వెళ్ళే అవకాశం కూడా లేదు. క్వార్టర్ రిజల్ట్స్ మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఎక్స్పర్ట్ చెప్పిన ప్రకారం పాజిటివ్గానే ఉన్నాయి, ఇప్పుడు వరకు కూడా పాజిటివ్గానే ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందంటే ఈ ట్రంప్ టారిఫ్ ఇది ఎలా ప్లే చేస్తుందని తెలియాలి. సో మన వాళ్ళు ఏమన్నా 25% చేశారని తగ్గిస్తారా? సో మన వాళ్ళు కూడా తగ్గించారు అనుకోండి, సపోజ్ 50% ఉంది మనం ఇంపోర్ట్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్కి, ఆటోమొబైల్స్కి అయితే 100% ఉంది. సో మస్క్ కార్ ఉంది, సో టెస్లా కార్ వచ్చేసి మనం 100% ఇక్కడికి ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. ఓకే. సో అవేనా తగ్గిస్తారా? అవి తగ్గిస్తే ప్రాబ్లం ఏంటంటే మిగతా కంట్రీస్ కూడా మనం డోర్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. ఓకే. ఇప్పుడు చైనా కార్స్ ఉన్నాయి, చాలా చీపెస్ట్ కార్స్, అలాగే చాలా ఫాస్టెస్ట్ టెక్నాలజీ. ఓకే. 5 minutesలోనే వాళ్ళు 100% ఛార్జ్ చేస్తానంటున్నారు. టెస్లా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 50 minutes తీసుకున్నారు ఛార్జ్ చేయడానికి. మన ఇండియన్ కార్స్ వచ్చేసి 5 hours తీసుకున్నారు ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఇప్పుడు 50% తగ్గిస్తే అది చైనా కార్స్ కూడా ప్లస్ అవుతుంది. సో చైనా కార్స్ కూడా ఇండియాలో 50% తగ్గించారని చెప్పేసి ఇక్కడ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలా చేస్తే ఇప్పుడు ఇండియన్ ఆటోమొబైల్స్ పరిస్థితి ఏంది? ఓకే. సో ఎక్కువ ఇలాంటి కార్స్ హైలీ టెక్నాలజీ కార్స్ ఇప్పుడే మన ఇండియాకి వస్తే మన ఇండియన్ కంపెనీస్ కొంచెం టైం పడుతుంది టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకోవడానికి. సో ఈ టైంలో వాటి సేల్స్ తగ్గుతాయి, వాటి సేల్స్ తగ్గితే మళ్ళీ ఆ షేర్స్ తగ్గుతాయి. సో ఇలాగా ప్రాబ్లమ్స్ అయితే వెళ్ళిపోలేదు మార్కెట్ నుంచి. సో నెక్స్ట్ 1 week వచ్చేసి మార్కెట్ ఓన్లీ అనౌన్స్మెంట్ తర్వాతనే తెలుస్తుందా? ఇలా అంటే అనౌన్స్మెంట్ తర్వాత తెలుస్తుంది మ్యాక్సిమం. సో నెక్స్ట్ 1-2 days వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది మార్కెట్. సపోజ్ ట్రంప్ వచ్చేసి ఇంకొక 1 month నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను, లేకపోతే నేను నెగోషియేషన్ చేస్తాను, నాకు కొంచెం టైం కావాలి, 15 days రిలాక్సేషన్ ఇస్తానంటే మళ్ళీ పాజిటివ్ స్టార్ట్ అవుతుంది. లేదు డైరెక్ట్ అనౌన్స్ చేసాడు అనుకోండి నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. సో నెగిటివ్ కూడా ఎన్నో రోజులు ఉండకపోవచ్చు. ఏదైనా ఈవెంట్ ముందు మార్కెట్ ఏమవుతుందంటే నెగిటివ్ రియాక్ట్ అవుతుంది. సో ఎనీ మూమెంట్ ఎనీ ఈవెంట్ కావచ్చు. సో అది ఈవెంట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా పాజిటివ్ అవుతుంది. సో దానికని మనం కొన్ని రోజులు మాత్రం మనం కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రమేష్ గారు చెప్పేందంటే మార్కెట్లో అయితే పాజిటివ్ ఈవెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈరోజు లిబరేషన్ డే ట్రంప్ అనౌన్స్మెంట్ ఉంది, దాని తర్వాతనే మార్కెట్ యొక్క మూమెంట్ అనేది ఒక ఐడియా వస్తుందని చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.